తమిళనాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో బెంగాల్లో తొలి విడత ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదు కావడం మార్పుకు సంకేతమా, లేక అధికార పార్టీలకే ప్లస్ కానుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదైంది. రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు ప్రజాస్వామ్య పథకాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపారు. ప్రభంజనంలా కదిలి వచ్చి ఓటు చైతన్యాన్ని చాటారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైంది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగడము విశేషమే. ఎస్ఆర్ వివాదం, బీజేపీ, టీఎంసీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా బెంగాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడం విశేషం. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటేయడం, పోలింగ్ ను ఎన్నికల సంఘం ప్రశాంతంగా నిర్వహించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈసీని ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్లోని 16 జిల్లాల్లో ఉన్న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీ క్యూలు కనిపించాయి. 92.72% పోలింగ్ నమోదైంది. 2011లో బెంగాల్లో నమోదైన 84.72% పోలింగే రాష్ట్రంలో ఇప్పటిదాకా అత్యధికం. కొన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తమ అభ్యర్థులపై దాడులు జరిగాయని బీజేపీ ఆరోపించింది. వీటిపై ఎన్నికల సంఘం నివేదికలు కోరింది. దక్షిణ దినాజ్పూర్లోని కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్పై దాడి జరిగింది. సువేందును కొట్టడంతో పాటు ఆయన కారుపైన రాళ్లు విసిరారు. ఏజేయూపీ నేత హుమాయూన్ కబీర్ కాన్వాయ్ పైన దాడి జరిగింది. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో 1478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తమిళనాడు ఎన్నికల్లో ఈసారి 85.14% పోలింగ్ నమోదైంది. ఇది ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల కంటే అధికం. 2021లో 73.63% పోలింగ్ నమోదైంది. 2011లో 78.29% మంది ఓటేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి, టీవీకి అధ్యక్షుడు విజయ్, వివిధ పార్టీల ప్రముఖులు, సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపత్తూరు జిల్లా వాణియంపాడిలోని ఓ పోలింగ్ కేంద్రంలో డీఎంకేకు అనుకూలంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీవీకి అభ్యర్థి ఆరోపించడంతో ఘర్షణ జరిగింది. తమిళనాడు ఎన్నికల్లో పలుచోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో విజయంపై డీఎంకే, అన్నా డీఎంకే కూటములు, టీవీకే, ఎన్టీకే వంటి పార్టీలు సైతం భారీగా ఆశలు పెట్టుకున్నాయి. అయితే తమిళనాడు ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల పోరులో తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకునేదెవరు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాకే ఓటర్ల తీర్పు ఏంటనేది తెలియనుంది. తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఓటర్లు ఎవరికి షాక్ ఇస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయగా, బెంగాల్లో రెండో విడత పోలింగ్ తర్వాతే అసలు విషయం తెలియనుంది. ఏదేమైనా తమిళనాడు, బెంగాల్ ఓటర్ల తీర్పు ఏంటనే దానికోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠకరంగా ఎదురు చూస్తోంది.